గత ప్రభుత్వం బీఆర్ఎస్ నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గడిచిన 10 ఏళ్లలో నామమాత్రంగా ఉద్యోగాలు ఇచ్చిందని, అది కూడా తమకు నచ్చిన వారికి కట్టబెట్టిందని మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యంలో మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీనిచ్చామని, 100కు 100% వాటిని నెరవేరుస్తామన్నారు. అందులో సింగరేణి కూడా ఉంటుందని చెప్పుకోవడం గర్వంగా ఉందని తెలిపారు. ఏదైతే ఇల్లంతలో ఉన్న కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు, JK5 OC ఎక్స్టెన్షన్తో పాటు కోయగూడెంలోని పిట్ 3ను ప్రభుత్వం ప్రారంభించి కార్మికులు బదిలీ కాకుండా ఇక్కడే ఉండే విధంగా చేస్తామని హామీ ఇచ్చారు. గడిచిన 10 సంవత్సరాలలో నామమాత్రంగా కొన్ని ఉద్యోగాలే గత ప్రభుత్వం వారి నచ్చిన వారికి ఇచ్చుకుంది. ఇందిరమ్మ రాజ్యంలో రాజ్యం వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేశాం. 100కి 100% 2 లక్షల ఉద్యోగాలు పూర్తి చేసే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. దాంట్లో మన సింగరేణి కూడా ఉంటుందని కూడా చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను నేను. అంతేకాదు, ఏదైతే తమ్ముడు నా కార్మిక సోదరుల ఆందోళనకి గురవుతున్నారో ఈ బొగ్గొట్టులో ఉన్న కార్మికులు, మీరు భయపడాల్సిన అవసరం లే. ఈ JKC OC ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో ఈ ప్రభుత్వంలో 100కి 100% దీనితో పాటుగా ఇంకొక ఓపెన్ మైన్ కూడా ఉంది, పిట్ 3. ఈ 2 ఓపెన్ మైన్స్ ని 100కి 100% ఈ ప్రభుత్వంలో మొదలు పెట్టించుకొని ఈనాడున్న 600 ఉద్యోగస్తులనే కాదు, వీటిని 4వ అంకెల్లోకి తీసుకొచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నేను తీసుకుంటా. అంతేకాదు, చిరకాల కోరిక ఆనాడు నేను చెప్పా, ఆ ప్రభుత్వంలో మీ ఇళ్ల కోరిక, ఇళ్ల స్థలాలతో పాటుగా వడ్డీ లేని 20 లక్షల రూపాయల రుణాన్ని నా కార్మిక